ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ యొక్క ఆగస్టు నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఆగస్టు నెలలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలతో పాటు జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను తీసుకువచ్చే నెలగా కనిపిస్తుంది. ఈ నెలలో ఒకవైపు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూనే మరోవైపు కొన్ని పరీక్షలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మీ రాశి అధిపతి శుక్రుని అనుగ్రహం, మీ తెలివితేటలు, సమతుల్యంగా ఆలోచించే స్వభావం వల్ల మీకు చాలా సమస్యలను విజయవంతంగా అధిగమించగలుగుతారు. ఈ నెలలో మీకు నేను చెప్పాలనుకునే మొదటి విషయం ఏంటంటే, ప్రతి అవకాశాన్ని వెంటనే అందుకోవడం కంటే అది మీ భవిష్యత్తుకు ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ ఒక్క విషయాన్ని పాటిస్తే ఆగస్టు నెలలో మీరు ఎన్నో విజయాలను సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ నెలలో గ్రహస్థితి మీకు సామాజిక గౌరవాన్ని పెంచుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీపై అపోహలు పెట్టుకున్న వారు కూడా మీ నిజాయితీని గుర్తించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నెలలో మీరు ఎక్కువగా భావోద్వేగాలకు లోను కాకుండా ఆచరణాత్మకంగా ఆలోచించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగం మరియు కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఈ నెల మంచి అవకాశాలను అందించే సమయం అనే చెప్పవచ్చు. మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరును ఉన్నతాధికారులు మెచ్చుకునే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు వచ్చినా భయపడకండి. అవి మీ కెరీర్లో కొత్త మలుపులను అయితే తీసుకురాగలవు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా మంచి ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారు ఈ నెలలో చదువుపై మరింత దృష్టి పెడితే మంచి ఫలితాలు అయితే సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ నెల ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం, బ్యూటీ, జ్యువెలరీ, రియల్ ఎస్టేట్, ఫ్యాషన్, ఫర్నిచర్, ఆన్లైన్ వ్యాపారాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు పెరుగుతారు. పాత బాకీలు అయితే వసూలు కావచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో లాభ నష్టాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడులు పెడితేనే మంచిది. ఇక ఈ నెలలో ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఈ నెలలో ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి అలంకరణ, వాహనం, కుటుంబ కార్యక్రమాలు, పిల్లల చదువు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో అప్పులు తగ్గించే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసర విలాసవంతమైన వస్తువులు కొనుగోళ్ల కంటే కొంతకాలం వాయిదా వేసి చక్కని వస్తువులు కొనుక్కోవడమే ఈ నెలలో ముఖ్య సూచనగా తెలియజేస్తున్నాము. ఇక కుటుంబం మరియు దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. అయితే భార్యాభర్తల మధ్య చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి భావాలను గౌరవిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రేమ వివాహం విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్న వారికి ఈ నెల మంచి సమయం అనే చెప్పాలి. అపార్థాలు తొలగి సంబంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివాహ చర్చలు జరుగుతున్న వారికి కుటుంబ సభ్యుల మద్దతుతో ముందడుగు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలే వస్తాయి. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు కష్టపడితే విజయాన్ని అందుకుంటారు. మొబైల్ ఫోన్, సోషల్ మీడియాపై సమయం వృధా చేయకుండా చదువుపై అయితే దృష్టి పెట్టాలి. ఇక ఈ నెలలో ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నడుము నొప్పి, కిడ్నీ సంబంధిత చిన్న సమస్యలు, అలసట లేదా నిద్రలేమి వంటి ఇబ్బందులు అయితే రావచ్చు. సరైన ఆహారం, తగినంత నీరు, యోగా, ధ్యానం వల్ల మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది. ఇక ఈ నెలలో మీ ప్రయాణాలు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది.
విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారం ఏంటి అంటే కనుక ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించి శ్రీ సూక్తం పారాయణం చేయండి, లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. లేదా తెల్లని పూలతో అమ్మవారిని పూజించడం, పేద మహిళలకు పసుపు కుంకుమ వస్త్రదానం చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక ఈ నెలలో తులారాశి వారికి నేను ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే గనక ఆగస్టు నెలలో మీ జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. తొందరపడకుండా కుటుంబ సభ్యుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. మీ వినయం, సమతుల్యత, ఆలోచన, నిజాయితీ ఈ నెలలో మీకు అతిపెద్ద బలం అవుతాయి. కష్టపడిన వారికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి భయపడకుండా మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి. ఈ నెల మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయవచ్చును, లేదా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మెసేజ్ చేసినట్లయితే సంపూర్ణ జాతకాన్ని తెలియజేస్తాము. ఒకవేళ ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి మీరు చేసుకునేటటువంటి సులువైన పరిహారాలను కూడా తెలియజేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష సిద్ధాంతి. ధన్యవాదాలు.